హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అందరికీ బర్త్డే డెకరేషన్కి యూజ్ అయ్యే పాంపామ్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో, అతి తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది బయట మార్కెట్లో ఎక్కువ కాస్ట్తో కొనే ఉంటారు కదా. సో అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా మీకు అందరికీ అర్థమయ్యేటట్టు ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా టిష్యూ పేపర్స్ లేదా క్రీప్ పేపర్స్ అని అడిగితే మార్కెట్లో దొరుకుతాయి. నేను అవి యూజ్ చేసి ఈరోజు ఈజీగా పాంపామ్స్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను ఈ పాంపామ్స్ చేయడానికి 3 క్రీప్ పేపర్స్ యూజ్ చేశాను. ఒక్కొక్కటి ఈ లెంత్ ఉంటుంది. దీన్ని హాఫ్లా డివైడ్ చేయాలి. ఈ మధ్య దీన్ని బర్త్డే డెకరేషన్స్కి యూజ్ చేస్తున్నారు. చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇవి యూజ్ చేయడం వల్ల. నేను ఇలా అన్ని 2 పార్ట్స్లా డివైడ్ చేసుకున్నాను. ఇవి బయట మార్కెట్లో కొంటే చాలా కాస్ట్ ఉంటాయండి. ఇవి మనం ఇంట్లోనే చేసుకుంటే తక్కువ ఖర్చులోనే అయిపోతాయి. బిలో 100 రూపీస్లోనే మనకి చాలా పాంపామ్స్ వస్తాయి. నేను 6 తీసుకున్నాను ఇలాంటివి. ఇప్పుడు నేను వీడియోలో చేసినట్టుగా పైకి కిందికి మడత పెట్టాలండి. వీటిలన్నిటిని కలిపి ఇలా చివరి వరకు ఈవెన్గా చేస్తూ ఉండాలి. ఇది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇది చేయటం చాలా ఈజీ అండి. ఇవి మార్కెట్లో చాలా కాస్ట్ ఉంటున్నాయి కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. హోల్సేల్లో తీసుకున్నా మనకి చాలా కాస్ట్ ఉంటున్నాయండి. ఇవి 300, 400, 500 రూపీస్లో ఇవి ఉన్నాయి. ఒకవేళ మనం తీసుకున్నవి చిన్న చిన్నగా వస్తున్నాయి అన్నమాట. ఫొటోస్లో అంత లుక్గా అనిపించట్లేదు. మనమే చేసుకుంటే ఇవి చాలా సూపర్గా ఉంటున్నాయి. సో లాస్ట్ వరకు ఇలా అంతా ఈవెన్గా మడత పెట్టుకోవాలండి. ఆన్లైన్ వెబ్సైట్లో కూడా ఇవి చాలా కాస్ట్ ఉంటున్నాయి. మీరు ఒకసారి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏమైనా చెక్ చేసి చూడండి. ఇవైతే చాలా కాస్ట్గా అనిపించాయి నాకైతే. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుని మధ్యలో దారంతో ముడివేయాలి. ఇలా కొంచెం టైట్గానే వేసుకోవాలి, లేకపోతే జారిపోతుంది కాబట్టి. ఇలా ఈక్వల్గా మధ్యలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈక్వల్గా చేసుకున్నాం కదా. లాస్ట్లో సిజర్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. షేప్ మంచిగా కట్ చేసుకుంటేనే మనకి ఈ ఫ్లవర్ అనేది బాగా వస్తుంది. సో నేను ఏ విధంగా కట్ చేస్తానో అలాగే కట్ చేయండి. నేను పెద్ద ఫ్లవర్ చేయడానికి కోసం ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి త్వరగా కట్ అవ్వట్లేదు. అంటే థిక్గా ఉండటం వల్ల త్వరగా అవ్వట్లేదు అనమాట. సో ఫైనల్గా ఇలా కట్ చేశాను. సో ఇలా కట్ చేసుకోవాలి. పైన ఏమైనా ఉంటే ట్రిమ్ చేసుకోవాలి. సో అనదర్ సైడ్ కూడా మనం ఇలాగే కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడు చివరిన షార్ప్గా కట్ చేయకూడదు. కొద్దిగా ఇలా తిరిగేటట్టు మాత్రం కట్ చేయాలి. షార్ప్గా ఉంటే మనకి ఫ్లవర్ సరిగ్గా రాదు, అంటే షేప్ సరిగ్గా కనిపించదు అనమాట. ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ ఇలా పైకి తీసుకోవాలి. ఇలా ఫ్లవర్లా పైకి తీసుకోవాలి.
ఎక్కడైతే దారం పెట్టామో అక్కడ వరకు తీసుకోవాలి. సో ఇలా అన్నీ తీసుకోవాలి. 6 పెట్టాం కదా మనం లేయర్స్, ఆ 6 తీసుకోవాలి. మనకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, 8 పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు. మనం ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే అంత బాగా వస్తుంది ఫ్లవర్స్. నేను దీంట్లో 6 పెట్టాను, పింక్ దాంతో 6 చేస్తున్నాను, మళ్ళీ బ్లూ కలర్తో నేను 8తో చేస్తున్నాను. దానికి దీనికి మీకే తెలుస్తుంది డిఫరెన్స్. అంటే ఎక్కువ పెట్టుకుంటే ఫ్లవర్ అనేది ముద్దుగా వస్తుంది, తక్కువ పెట్టుకుంటే కొంచెం గ్యాప్ వచ్చినట్టు వస్తుందన్నమాట. టోటల్గా బోత్ సైడ్స్ ఈ లేయర్స్ని పైకి తీసేసాం కదా, అంతేనండి, రెడీ అయిపోతుంది ఫ్లవర్. చాలా ఈజీ తయారు చేయడం. బర్త్డే డెకరేషన్లో ఈ పాంపామ్స్ని యూజ్ చేస్తే ఫొటోస్లో అది చాలా బాగా కనిపిస్తాయి. మీరు బయట మార్కెట్లో కొనక్కర్లేదు, ఇలా ట్రై చేసి చూడండి, మీరు చాలా మనీని సేవ్ చేసినట్టు అవుతారు. పింక్ కలర్లో అయిపోయింది కదా, ఇప్పుడు బ్లూ కలర్తో నేను చేస్తాను. 8 పేపర్స్తో చేస్తున్నాను ఇప్పుడు. ఇందాక 6 పేపర్స్తో చేశాను. ఎక్కువగా డార్క్ కలర్స్తో చేస్తేనే ఫొటోస్లో అది బాగా కనిపిస్తుంది. సో బ్లూ కలర్తో కూడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు. నేను ఇందాక చెప్పాను కదా, 4 క్రీప్ పేపర్స్ బ్లూ కలర్వి తీసుకున్నాను. అవి 2 కింద డివైడ్ చేస్తే 8 అయినాయి. సేమ్ దీన్ని కూడా ఇలా పైకి కిందికి మడత పెడుతూ ఉండాలి చివరి వరకు. వీడియోలో ఎలా అయితే చేశానో అలాగే చేయండి మీరు కూడా. సో ఇలా లాస్ట్ వరకు మడత పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీన్ని కూడా చివరన రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఎడ్జ్ షార్ప్గా మాత్రం ఉండకూడదు, షార్ప్గా ఉంటే మనకి ఫ్లవర్ షేప్ బాగా రాదు. షేప్ రావడానికి లాస్ట్లో ట్రిమ్ చేసుకోండి. వేరే సైడ్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 8 లేయర్స్ని దారం ఎక్కడైతే ముడేసామో అక్కడ వరకు పైకి లాక్కోవాలి. లాస్ట్ లేయర్ వరకు ఇలా తీసుకోవాలి.
అంతేనండి, రెడీ అయిపోయింది ఈ బ్యూటిఫుల్ పాంపామ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండ్ షేర్ చేయండి.